గతంలో కాకుండా మీరు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మీ వద్దకే అధికారులు వచ్చి మీ సమస్యలు తెలుసుకొని మీకు అందాల్సిన సంక్షేమ పథకాలన్నీ కూడా మీకు అందించాలనే లక్ష్యంతో ఈరోజు ఈ గ్రామ సభలు నిర్వహిస్తా ఉన్నాం. ఈ గ్రామ సభకు ఈరోజు మన దగ్గరికి మన కప్పెట గ్రామానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర రాజనరసింహ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వారితో పాటు చాలా మంది ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా కప్పెట గ్రామస్తులు, మహిళలు, మగవాళ్ళు అందరికీ కూడా, అదేవిధంగా మా మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ మీరు ఇప్పటిదాకా మీరు చాలా బాధలు చెప్పారు. ఆ బాధలన్నీ కూడా మాకు తెలుసు. ముఖ్యంగా విడో పెన్షన్లు భర్త చనిపోతే వాళ్ళ అధికారంలో ఉన్నన్ని రోజులు కూడా భర్త చనిపోయిన వాళ్ళకి ఎవరికి కూడా పెన్షన్లు ఇవ్వలే. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భర్త చనిపోతే వారం రోజులల్లా సర్పంచ్ తీర్మానం చేసి పంపిస్తే విడో పెన్షన్లు వస్తుండే. సో ఇప్పటిదాకా మీరు మాట్లాడక ముందే నేను మంత్రి గారితో కూడా అదే చెప్పడం జరిగింది. చాలా గ్రామాలల్లో భర్త చనిపోయిన వాళ్ళకు పెన్షన్లు వస్తలేవు, చాలా బాధలు పడతా ఉన్నారన్న. మనం ఆ సమస్యను తొందరలోనే పరిష్కారం చేయాలంటే తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడతా. విడో పెన్షన్లు ఏవైతుంటే అవి తొందరలోనే ఇద్దామని చెప్పేసి ఇప్పుడే ముఖ్యమంత్రి గారు అంటే మంత్రి గారు కూడా మీరు మాట్లాడక ముందే ఆ విషయాన్ని చర్చించుకున్న విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మనం అధికారంలోకి రాకముందు మీ అందరి ఆశీర్వాదంతో ఆ రోజు మనం ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పినాం, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తారు, మీరందరూ కూడా సపోర్ట్ చేయండి, మేము అధికారంలోకి వచ్చినాక 6 గ్యారంటీ పథకాలు మీకు అందిస్తామని చెప్పేసి ఆ రోజు సోనియా గాంధీ గారు పబ్లిక్ మీటింగ్లో చెప్తే అవన్నీ కూడా మేము ప్రజలకు వచ్చి మీకు చెప్పడం జరిగింది. అనుకున్న విధంగానే మీరందరూ కూడా ఆశీర్వదించి ఈరోజు ఈ ప్రజాప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడ మహిళలు చాలా మంది ఉన్నారు. మీ అందరికీ కూడా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తామని ఈరోజు చెప్పిన వెంబడే వచ్చిన 2 రోజుల్లోనే మీరందరూ కూడా అత్తగారింటికి, తల్లిగారింటికి, పట్నం పోయినా, పాలమూరు పోయినా, ఎక్కడ పోయినా కూడా ఆర్టీసీ బస్సులలో మీకు ఉచితంగా ప్రయాణ సౌకర్యాన్ని ఈరోజు మన ప్రజాప్రభుత్వం కల్పిస్తూ ఉంది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షలకు పెంచి ప్రభుత్వ దవాఖానాలలో ట్రీట్మెంట్ లేకపోయినా, ప్రైవేటు దవాఖానాలను తీసుకుపోయినా కూడా ప్రభుత్వమే మీ తరఫున ఆ ట్రీట్మెంట్ ఇప్పించే విధంగా ఈరోజు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చినాం. అదే కాకుండా ముఖ్యంగా ఆ రోజు మీకు హామీ ఇచ్చినాం, ఎన్నికలప్పుడు చాలా మంది మహిళలు కట్టెల పొయ్యిల మీద వంటలు చేసుకుంటున్నారు, 1400 పెట్టి సిలిండర్ కొనలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మేము అధికారంలోకి వచ్చినాక 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని మీకు మాట ఇచ్చినాం. ఉన్నాం ఈ గ్రామంలో 231 మందికి 500కే సిలిండర్ ఈ ప్రభుత్వం ఇస్తా ఉంది. అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు ఆ రోజు మాట ఇచ్చినాం, 200 యూనిట్లు కూడా కరెంటు ఉచితంగా ఇస్తాం, ఆ బిల్లులన్నీ కూడా మేమే కడతామని చెప్పేసి మీకు మాట ఇచ్చినాం. మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు గృహజ్యోతి పథకం కింద 231, ఎల్పిజి కింద 188 మందికి వస్తూ ఉంది. సో కరెంటు బిల్లులేమో 231 మందికి మాఫీ అవుతా ఉన్నాయి. ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ 500 రూపాయలకు 188 మంది కుటుంబాలకు వస్తూ ఉన్నాయి. అదే కాకుండా ఈరోజు రుణమాఫీ విషయానికి వస్తే ఈరోజు ఈ ఊర్లో కూడా చాలా మంది రైతులు ఉన్నారు. ఆ రోజు మాట ఇచ్చినాం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ఆగస్టు 30వ తారీఖు లోపు 2 లక్షల లోపు ఉన్న రుణాలని మాఫీ చేస్తామని మాట ఇచ్చినాం. ఈరోజు ఇక్కడ మీ దగ్గర మీ గ్రామంలోనే దాదాపు 369 మంది కుటుంబాలకు, రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. 3,28,66,283 రూపాయలు మీ అకౌంట్లలో జమ చేసి మీ రుణాలన్నీ మాఫీ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ ఊర్లో ఉన్న రైతులు దాదాపు 369 మంది రైతుల అకౌంట్లలో 3,26,00,000 రూపాయలు జమ చేసి మీ రుణాలు కూడా ఈ ప్రజాప్రభుత్వంలో మాఫీ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ముఖ్యంగా మన పండించిన వడ్లకు, సన్న వడ్లకు కూడా బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది. చెప్పిన విధంగానే పండించిన మద్దతు ధరకు బోనస్ ఇచ్చి ఈరోజు వారి అకౌంట్లలో మద్దతు ధరతో పాటు బోనస్ అమౌంట్లు కూడా వాళ్ళ అకౌంట్లలో వేయడం జరిగింది. ఈరోజు మనం అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సర కాలంలో ఆర్థిక వ్యవస్థ బాలేకపోయినా టీఆర్ఎస్ పార్టీలు 10 సంవత్సరాల కాలంలో చేసిన 7 లక్షల అప్పులకు మిత్తిలు కట్టుకుంటూ
ఇవన్నీ కూడా మీకు ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ పోతా ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజు రేపు 26వ తారీఖు నుంచి ఇంకా 4 పథకాలు మీకు అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచనతోన రైతు భరోసా, ముఖ్యంగా ఈ గ్రామంలో ఉన్న రైతులందరికీ కూడా రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని రేపు జనవరి 26వ తారీఖు నుంచి రైతుల అకౌంట్లలో ఒక్క సీజన్ కు 6,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లలో జమ చేయబోతా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా రేషన్ కార్డ్స్, ఈ గ్రామంలో రేషన్ కార్డులు లేక చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ గ్రామంలో దాదాపు రేషన్ కార్డుల గురించి 243 దరఖాస్తులు వచ్చినాయి. ఆ 243 దరఖాస్తులను కూడా మేము పరిశీలన చేయడం జరిగింది. తొందరలోనే ఈ 243 మంది కూడా రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నామని కూడా మీకు ఈ సందర్భంగా మాట ఇస్తా ఉన్నాం. కాబట్టి మీరెవ్వరు కూడా దిగులు చెందాల్సిన అవసరం లేదు. గతంలో టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. ఆ విషయాలన్నీ మీకు తెలుసు. అదేవిధంగా ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకొని మన ఇండ్లకు వస్తే వాళ్ళ పేర్లు కూడా రేషన్ కార్డుల జమ చేయలే. కానీ ఈరోజు మీకు మాట ఇస్తున్నాం, కొత్త రేషన్ కార్డులతో పాటు ఉన్న రేషన్ కార్డులలో ఎవరికైనా పేర్లు లేకపోతే ఆ పేర్లు కూడా యాడ్ చేసి కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా మాటిస్తా ఉన్నాం. అదేవిధంగా కొత్తగా చేయుత పెన్షన్ కు అప్లై చేసుకున్న వాళ్ళు ఈ గ్రామంలో 193 మంది ఉన్నారు. ఈ 193 మందికి కూడా కొత్తగా పెన్షన్లు ఇవ్వబోతామని కూడా ఈ సందర్భంగా మాటిస్తా ఉన్నాం. అదే కాకుండా ముఖ్యంగా ఈరోజు భూమి లేని చాలా మంది రైతు కూలీలు ఉన్నారు. భూములు ఉన్న వాళ్ళకేమో రైతు భరోసా ఇస్తా ఉన్నాం. కానీ భూమి లేని రైతు కూలీలు ఉన్నారు. ఆ రైతు కూలీలకు కూడా తప్పకుండా సంవత్సరానికి 12,000 రూపాయలు వారి అకౌంట్లలో జమ చేయబోతారు.